నుంచి ఎటువంటి నీరు వెళ్ళడం లేదు కాబట్టి వారు అల్లాడిపోతున్నారు, కక్కావికలమవుతున్నారు, విలవిల్లాడుతున్నారు. వారికి కనీసం తినడానికి తిండి దొరకడం లేదు. అక్కడ పంటలు పండించుకోవడం కోసం కొంత పంటలపైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కరెంట్ అంటే హైడల్ పవర్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం లేదు, ఇవన్నీ జరగడం లేదు. కాబట్టి ఆ వ్యాఖ్యల్లో నుంచి ఆ ఆవేదన నుంచి వచ్చేటువంటి మాటలైనా ఇంకోవైపుగా ఇంకో వర్షంగా వినపడుతుంది రామదాస్ ఇక్కడ. అంటే ఎప్పుడైతే ఇండియా నుంచి పాకిస్తాన్కి ఇవన్నీ బ్రేక్ అయిపోయాయో, ముఖ్యంగా జలాలు బ్రేక్ అయిపోయాయో, ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా ఫాల్గామ్ దాడిని ఏకంగా అక్కడ ప్రజలు కూడా అంటే సామాన్య ప్రజలు, అక్కడ సామాన్య ప్రజలు, హిందువులు కూడా అక్కడ పాకిస్తాన్ అందరూ కూడా అటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వం పైన, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పైన సోషల్ మీడియాలో ఒక యుద్ధం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అనవసరంగా యుద్ధం చేశారు, అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని వదిలిపెట్టేసి ప్రస్తుతం ఇండియా మనపైన దాడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా గోక్కున్నామనే భావనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి వారంతా తిరుగుబాటు చేసి అక్కడి మిలిటరీని, అక్కడి నాయకులని, అక్కడి ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రధానులని గెంటేసే అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే ఇండియాని బూచిగా చూపెడితే అక్కడ ప్రజల మనల్ని పొందే అవకాశం, అందుకే ఈ ప్రయత్నం అనేది ఒక మాటగా వినపడుతోంది. బహుశా అటువంటి ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? వాస్తవానికి పాకిస్తాన్ ప్రజలు యుద్ధం కోరుకుంటున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మనం అభిప్రాయాలు కనుక ఒకసారి చూస్తే కనుక పాకిస్తాన్ ప్రజలు అక్కడి పాలకులను నిజంగా పాలకులపై పీకల దాకా కోపం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ లో రాజకీయ పరిస్థితులు చాలా అనిశ్చితితో కూడి ఉంటాయి, అన్సర్టనిటీ ఉంటుంది. అప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఉండవు పాకిస్తాన్ లో. మిలిటరీ పాలకులే పై చేయి ఉంటుంది. ఒక జోక్ ఉంది, సౌదీకి చెందిన రాజు ఒక జోక్ చేశాడు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ లో. పాకిస్తాన్ కు నాకు చాలా ఫేవరెట్ కంట్రీ, ఎందుకంటే పాకిస్తాన్ లో ఆర్మీ ఎక్కువ ఉంటుంది, ప్రజల కంటే ఆర్మీ ఎక్కువ ఉంటుంది అని చేసిన పని. అంటే ఆ రకంగా ఆర్మీ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ రకంగా ప్రజలకు ఏ రకంగా విశ్వాసం పొందుతారనేది మనకు చాలా సిల్లి జోక్ అది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే కనుక పాకిస్తాన్ లో నిజంగా ఆర్మీ అంటే ప్రజలకు కోపం. ఎప్పుడు ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసి ఆర్మీ పెత్తనం కోసం చూస్తుంటుంది. సో ఆ రకంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఆర్మీ కావచ్చు, అక్కడ పాలకులు కావచ్చు, ఆర్మీ సపోర్ట్ తో నడుస్తున్నటువంటి ఆ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం భారత్ ను బూచిగా చూపి, కాశ్మీర్ ను బూచిగా చూపి, అక్కడ హింసను ప్రేరేపించి కాశ్మీర్ అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ తయారు చేయాలని చూస్తారు. యునైటెడ్ నేషన్స్ లో ప్రసంగించిన ప్రతిసారి కూడా భారత్ పై విషయం కక్కుతుంటారు. సో ఆ రకంగా భారత్ ఎప్పటికప్పుడు తిట్టుకొడుతుంది. అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయ దేశాలకు పాకిస్తాన్ వైఖరి ఏంటో తెలియజెప్తుంది. ఇక్కడ మనం అనుకుంటున్నట్టుగా, మీరు చెప్తున్నట్టుగా నిజంగా పాకిస్తాన్ లో ప్రజలంతా కూడా యుద్ధానికి సంసిద్ధులు ఉన్నారా, వాళ్ళంతా కూడా అంగీకరిస్తున్నారంటే అలాంటి పరిస్థితులు ఏం లేవు. వాస్తవానికి పాకిస్తాన్ లో దుర్భర పరిస్థితులు ఉన్నాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, అన్ని రకాలుగా జీవన ప్రమాణాలు పడిపోయాయి. పాకిస్తాన్ చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి జోకులు వేసుకుంటారు, సెటైర్లు వేసుకుంటారు. చాలా వాళ్ళే ఆ రకమైన సిచ్యువేషన్ లో ఉన్నామో చెప్తారు. మనం ఒకసారి ఆ సోషల్ మీడియా జోకులు చూస్తే కనుక అర్థమవుతుంది పాకిస్తాన్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో. ఈ రకంగా గమనిస్తే కనుక పాక్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి మొగ్గు చూపట్లేదు. పాకిస్తాన్ లో మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా అదే. పాకిస్తాన్ పాలకులు తీసుకున్న నిర్ణయాలు కూడా వాళ్ళు ఏ రకంగా సపోర్ట్ చేయట్లేదు, మిగతా సాధారణ ప్రజానికం. సో ఆ రకంగా పాకిస్తాన్ పాలకులే కేవలం ఇవన్నీ కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఒకవేళ కయ్యానికి కాలు దూతే భారత్ కనుక గట్టి హెచ్చరికలు జారీ చేస్తే తోకముడిచే పరిస్థితి పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ పాలకులు, మిలిటరీ అధికారులు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా ఇవన్నీ కేవలం మేకపోతు గాంభీర్యాలని చూడాలి. దడుచుకున్నారు, భారత్ చేసిన దౌత్య యుద్ధంతోనే ఇంత దడుచుకున్నారంటే ఇక మనం నిజంగా భౌతిక దారులకు సిద్ధమైతే తోకముడిచి పారిపోతారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ వాడి పిల్లల్ని అందరినీ బయట దేశాలకు పంపించాడు. అక్కడ అధికారులందరూ కూడా విదేశాలకు పంపించి క్షేమంగా తలదాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా అసలు ఏం జరుగుతుంది ఆ దేశంలో, అంత రాజకీయ అనిశ్చితి ఉన్నటువంటి ఆ పనికి వాళ్ళ పాలకులున్నటువంటి ఆ దేశంలో ఇక వాళ్ళు వేరే దేశాల నుంచి ఏం దాడి చేయగలరు, మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళకి అంత దమ్ముందా అంటే అసలే లేదు. రైట్ రామ్దాస్. సో మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించి ఒక మంత్రి హనీఫ్ అబ్బాస్ అనేటువంటి పిచ్చి కుక్క పిచ్చి కూతలు కూస్తోంది. 130 అణుబాంబులు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారట. ఏం చేయడానికి? భారత వెంట్రుకు కూడా పీకలేమనే విషయాన్ని మళ్ళీ చెప్తూనే ఒకవైపు భారత్ నుంచి నీళ్లు వస్తున్నాయి, భారత్ నుంచి అన్ని రకాలుగా బాగానే ఉన్న నేపథ్యంలో భారత్ పైన పలుమార్లు ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగాయి. ఒకసారి ఏకంగా పాకిస్తాన్ బట్టలు కూడా తీసి మరి ఇక్కడి నుంచి పరుగులు పెట్టించారు. అది పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం. భారత్ చేసినటువంటి ఒక పాకిస్తాన్ పైన భారత్ చూపించిన పవర్ లాంటిది. సో అటువంటి దృశ్యాలు ఆల్రెడీ వాళ్ళకి సాక్షాత్కారంగా వాళ్ళ కళ్ళ కనిపించినప్పటికీ మళ్ళీ ఇటువంటి కారు కూతలు కూస్తోంది ఈ పిచ్చి కుక్క అంటే వారికి ఎంతటి సాహసం, ఎంతటి తెగింపు అనంటే ఇది తెగింపు అనుకోవాలి. ఇంకో విషయం ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే
ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో ఈ పహల్గాం దాడి తర్వాత ఏకంగా అక్కడి మిలిటరీ పైన అక్కడి ప్రజాప్రతినిధుల పైన అక్కడి ప్రధాని పైన కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత పాకిస్తాన్ ప్రజల నుంచి వస్తోంది. ఎందుకంటే కావాలని గోక్కొని మరి భారత్తో కయ్యం పెట్టుకొని మరి రావాల్సిన నీళ్ళు అడ్డుకున్నారు కదా. ఇప్పటికే అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది, తినడానికి తిండి దొరకడం లేదు, గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, ఏం చేసుకుందామంటే బతుకుదరు అక్కడ ఏమీ లేదు, పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది దేశం మొత్తం కూడా. ప్రజలంతా హాహాకారాలతోని అల్లాడిపోతున్నారు. అటువంటి సమయంలో అంతా కూడా ఆ రకంగా ఇబ్బందులు పడుతుంటే ఇటు వీడలో పిచ్చుకుక్క ఒక పెంపుడు కుక్కను పెంచుకొని లష్కర్ ఇ తోయిబా టీఆర్ఎఫ్ నుంచి కశ్మీరీలో పహల్గాం దాడికి పాల్పడి ఆ దాడి తర్వాత భారత్ చేసినటువంటి కొన్ని చర్యలు, కఠినమైన చర్యల కారణంగా పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ ప్రజల్లో నుంచి అటు ఆర్మీకి కానివ్వండి, మిలిటరీకి కానివ్వండి, ప్రధానికి కానివ్వండి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అక్కడ వారి ప్రజల మనల్ని పొందడం కోసం కావాలని భారత్ పైన కారు కూతలు కూస్తున్నాయి. వాళ్ళకు కూడా తెలుసు భారత్ని మనం ఏం పీకలేం, భారత్ని కనీసం టచ్ చేయలేమనే విషయాన్ని ఆ పాపిస్టి కుక్కలకు కూడా తెలుసు, ఆ పాకిస్తాన్ కుక్కలకు కూడా తెలుసు. కానీ కేవలం ఇవన్నీ కవ్వింపు చర్యలు మాత్రమే. 130 కారు కదా, ఇంకా ఏం తీసుకొచ్చినా కూడా అవన్నీ మళ్ళీ మిమ్మల్ని బట్టలు ఉప్పించి ఉరికించడానికే తప్ప పెద్దగా ఉపయోగపడడానికి దేనికి కూడా కాదని చాలా సుస్పష్టంగా అర్థమై ఉంటుంది వాళ్ళకి. ఇక భారత్ కూడా అంతకు సంసిద్ధంగా ఉంది. మీరు ఎత్తి పరిస్థితుల్లో భారత ఆర్మీ పైన బిలీఫ్ ఉంచాల్సిందే. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, చాలా క్లియర్గా భారతదేశ ప్రజల్ని రక్షించడం కోసం మన మిలిటరీ ఉంది. కానీ పాకిస్తాన్లో ఉంటుంది తెలుసా, పాకిస్తాన్ మిలిటరీ కోసమే ప్రజలు ఉన్నారు. ఇక్కడ మన కోసం మిలిటరీ ఉంటే అక్కడ మిలిటరీ కోసం ప్రజలు, ఇటువంటి చందంగా పాకిస్తాన్లో ఉంటుంది. మనం ఎవరో కాదు, ఇంకా కాస్త ఆలస్యం అయితే పాకిస్తాన్ ప్రజల నుంచే ఈ మిలిటరీని, ఆ ప్రధానిని, ఈ మంత్రిని, ఈ పిచ్చి కుక్కలు కూసేటువంటి ఈ మంత్రిని, ఆ పాపిస్టి పెంపుడు కుక్కల్ని, లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన సంస్థని అందరినీ కూడా అక్కడి ప్రజలు ఉరికించే అవకాశం కూడా ఉంది. సో చాలా క్లియర్గా భారత్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఒక్కసారి నిన్న ఇప్పటికే మీరు ఆర్టీలో చూస్తుంటారు, హైపర్ సోనిక్ అనేటువంటి ఒకే ఒక్క అస్త్రం మన దగ్గర ఉన్న అస్త్రం సరిపోయి ఉంటుంది. హైదరాబాద్లో డిఆర్డీఓలో తయారవుతున్నటువంటి హైపర్ సోనిక్ 1 గంటలో 6200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలదు. అంటే అంతటి స్థాయిలో అంతటి వేగంతో వెళ్ళగలిగినటువంటి ఒక హైపర్ సోనిక్, వాళ్ళ 130 అణుబాంబులు ఒక్కదాంతో సమానం. నిజంగా కనుక అది ప్రయోగిస్తే పాకిస్తాన్ అనేది ఒకటి ఉండేదని చెప్పి భవిష్యత్తులో ప్రజలు చెప్పుకునే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ కారు కుత్తలకి, పిచ్చి కుక్కలకు వాగేటువంటి ఈ వాగుడుకి ఏమాత్రం కూడా ఇండియా కనీసం వాళ్ళ మనుషులను కాదు కదా, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కాదు కదా, వాళ్ళ వెంట్రుకను కూడా వణికించిన విషయాన్ని పాకిస్తాన్ ఈ కుక్కలకు తెలిసేటువంటి రోజు త్వరలోనే రాబోతోంది.